వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. నిన్న మనం పార్ట్ 1లో సంధి విచ్ఛేదులు ఒక ట్రిక్ నేర్చుకున్నామండి. సెకండ్ ట్రిక్ ఇది. అంటే ఎందుకు మేడం ఈ ట్రిక్స్ అన్నీ, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు పై హాట్ చేసేటప్పుడు ఎలా చేస్తూ ఉంటారంటే బాగా బట్టి పడుతూ ఉంటారు. సో ఈ బట్టి సిస్టమ్ అనేది లేకుండా బై హార్ట్ సిస్టమ్ లాగా ఊరికే రటానికి పద్ధతి అంటారు, అట్లాంటిది లేకుండా ఈజీగా ఈ మైండ్ మ్యాప్తో గుర్తుంచుకునే విధంగా ట్రిక్కీ వైజ్ అనమాట. ఈ మైండ్ మ్యాప్ కనుక మనకి గుర్తుంటే ఆటోమేటిక్గా పదాలు ఏవైతే ఇచ్చారో వాటిని ఈజీగా రాసేయచ్చు. సో మైండ్ మ్యాప్ కోసం ఇది. నిన్న ఇచ్చిన దాంట్లో మనకి ఏంటి, అన్నీ కూడా మనకి ఒకే పదం ఫస్ట్ వచ్చినాయి. ఈ ఫస్ట్ వచ్చిన పదాలు కామన్గా కొన్ని పదాలు అనేవి ఉంటాయి. రెండవ పదం మనకి మారుతుంది సంధి విచ్ఛేదులు. ఫస్ట్ పదం యాస్టీస్గా ఉంటుంది, రెండవ పదం సంధి విచ్ఛేదులు మారుతుంది. సో అలా ఫస్ట్ పదాలు యాస్టీస్గా ఉన్నాయి, కొన్నిటిని మనం పికప్ చేసుకొని మైండ్ మ్యాప్ వేస్తే మనం వాటిని బట్టి పట్టాల్సినంత అవసరం ఉండదు. వీటిల్లో చూడండి, అన్నిటికీ నిహ అనేది పహలాపద్ ఉంటుంది. సో నిహ అనేది సంధి విచ్ఛేదులో రెండు పదాల్లో మొదటి పదం నిహ అనేది ఉంటుంది కాబట్టి రెండవ పదాలు మారుతూ ఉంటాయి. ఈ రెండవ పదాలు ఏమేమి మారుతూ ఉంటాయో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పదం పూర్తిగా సంధి విచ్ఛేదయ్యి మనకి చూసుకునేటప్పుడు ఎలా వస్తుంది ఏంటి, తిరిగి మనకి పదం పూర్తిగా పలికేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం రాసేయచ్చు. ఫస్ట్ చూడండి, నిహ ప్లస్ ఆశ, నిహ ప్లస్ చై, నిహ ప్లస్ దన్, నిహ ప్లస్ బర్, నిహ ప్లస్ సందేహ, నిహ ప్లస్ అంతర్. సో ఇక్కడ చూడండి మనకి రాసేటప్పుడు ఏ విధంగా వస్తుందో. నిహ ప్లస్ సందేహ, నిహ ప్లస్ సందేహ, నిస్సందేహ. నిహ ప్లస్ అంతర్, నిరంతర్. నిహ ప్లస్ మల్, నిర్మల్. నిహ ప్లస్ ఆశ, నిరాశ. నిహ ప్లస్ శై, నిశ్చయ్. నిహ ప్లస్ ధన్, నిర్ధన్. నిహ ప్లస్ బర్, నిర్భర్. ఇదంతా కూడా విసర్గ సంధి అండి. సో విసర్గ సంధి అని చెప్పేసి మనం చెప్పాల్సినంత అవసరం లేదు. మనం ఉండాల్సిన అంటే మనకి ఏపీలో ఉన్న ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే సంధులు విచ్ఛేద్ మాత్రమే అడుగుతాడు తప్ప మనకి దానికి సంధి నామ అడగడు కాబట్టి మనకి అది ప్లస్ పాయింట్. దాని గురించి అంత కాన్సన్ట్రేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఓన్లీ సంధి విచ్ఛేద్ ఎలా చేస్తారో అదే చేయండి. ఇలా ట్రిక్కీ వైజ్గా మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా మైండ్ మ్యాప్ గుర్తుకు రాగానే దానికి సంబంధించిన ఏ పదాలు ఇచ్చినా కానీ మనం వెంటనే రాసేయచ్చు. సో నిన్నటిది పార్ట్ 1 అండి, ఇప్పుడుది పార్ట్ 2. దీని తర్వాత ఇంకొక పార్ట్ వస్తుంది, అది జాగ్రత్తగా చూడండి. అయితే ఒక్క విషయం, దీన్ని రాసేటప్పుడు మైండ్ మ్యాప్ గుర్తు లేకుండా ఏదంటే అది రాసేయచ్చా అంటే అది కుదరదు, దాని ప్రకారమే రాయాలి. సో జాగ్రత్తగా మైండ్ మ్యాప్ని చూసుకొని రాయండి. అన్నిటికీ నిహ అనేది రాదు, అంటే నాతో వచ్చే పదాలన్నిటికీ నిహ అనేది వస్తుందా మేడం, అలాగా ఉంటుందా, రాదండి. ఆ నాతో చోటీకి మాత్రం ఉన్న అన్నిటికీ పదాలకి రాదు. కొన్ని పదాలకైతే వస్తుందా, ఆ కొన్ని పదాలు నేను మీకు మైండ్ మ్యాప్ చేసి ఇచ్చాను. సో మీరు దాన్ని బట్టి ఊహించుకొని అర్థం చేసుకుంటూ మనం చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్వరాజ్కి నీవ్లో ఒక సెంటెన్స్ అర్థం కాలేదని అడిగారండి, రేపు నేను చెప్తాను ఆ విషయం. అలాగే దీంతోపాటు ఇంకొక మైండ్ మ్యాప్ కూడా ఉంది, అది కూడా నేను రేపు మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.